సహోదరుడు మరి ఐదవ మాట ధ్యానిస్తుండగా మనమందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ లేఖనము నెరవేర్చబడాలని. ఏమి నెరవేర్చబడాలని? లేఖనం అంటే ఏంటి? ముందు రాసినటువంటి మాట. అంటే పాత ఒడంబడికలో ఆల్రెడీ లేఖ రాయబడి ఉంది. అంటే యేసు ప్రభుల వారు దప్పికొంటారని. మరి సహజంగా మరి అంతలా ఎండలో మరి సిలువ వేస్తున్నప్పుడు మరి ఆయనకి శీలలు కొట్టి మరి ఆ విధంగా ఉన్నప్పుడు శారీరకంగా దాహం వేస్తుందా లేదా? మరి ఇప్పటికి మనం 5వ మాట దగ్గరకు వచ్చేసరికి దగ్గర ఒక 4 సార్లు 5 సార్లు నీళ్ళు తాగా నేను. హల్లెలూయా. మామూలుగా మాట్లాడుతున్నటువంటి నేనే దాహము కలిగి ఉన్నాను. శారీరకంగా యేసు ప్రభుల వారు కూడా నాకు దాహమైంది. ఆయనకి బాధతో, శరీరంలో ఉన్నటువంటి ఆ బాధతో దాహమైందని తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దాహము గురించి మనకి ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాడు అని అంటే, దేవుడు నీకు నిజమైనటువంటి ఎన్నడూ దాహము కానటువంటి నీటిని ప్రసాదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆ మాట దేవుడు లేఖన నెరవేర్పు కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దప్పిక కొనుచున్నాను. 5వ మాటగా ఏమంటున్నాడు? నేను దప్పిక కొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాటలో మనం చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 22, 24 వచనాలు చూస్తే అక్కడ లూకా సువార్త 16వ అధ్యాయం 22, 24 వచనం. లూకా సువార్త 16, 22, 24 వచనాలు ధ్యానించమ్మా. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపోబడిను ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేనుకొనను నీళ్ళలో ముచ్చి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపాను. హల్లెలూయా. ఇక్కడ శారీరకమైనటువంటి దాహం గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి దాహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఇందాక నా దేవా అనేటువంటి వేదన ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడో దేవునితో, మనము కూడా రేపు నరకములో పడినప్పుడు ఇందాక చెప్పిన రీతిగా ఆ మంటకి, ఆ హీట్కి తట్టుకోలేక దాహమని మనము ఉచ్చరిస్తూ ఉంటాము. అదే మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 14 వచనం మనం ధ్యానించుకుంటే సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చు నీరు నువ్వు ఎన్నటికీ దప్పిక కొనవు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పిక కొనడు. హల్లెలూయా, హల్లెలూయా. దాహము యొక్క కాన్సెప్ట్లోకి వెళ్తే, ఆ మాటలోకి వెళితే, ప్రభువు నీకు శాశ్వతమైనటువంటి నీటిని దయచేయబోతున్నాడు. అంటే నీకు ఎన్నడూ దాహము కలగదు. ఇదిగో పాపము చేత నేను దాహము కలిగి మరి మొరపెట్టుకుంటూ ఉన్నాను, దాహము దాహము అని అంటున్నాను. అంటే ఈ శరీరము ఉన్నంత వరకు
మనం ఖచ్చితంగా నీళ్లు తాగాల్సిందే. ఆ ధనవంతుడు డబ్బు దాహము, లోకదాహము, ధనదాహము, మన ఐశ్వర్య దాహముతో నింపినటువంటి ఆ ధనవంతుడు చివరికి నరకంలో పడి దాహం 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 అని అంటున్నాడంట. ఏమన్నాడు? ఏమన్నాడు? లాజరుతో, లాజరో, ఈ లాజరు ఎవరో? పేదవాడు, దరిద్రుడు లాజరు. ఈ లాజరు ఒకే రోజు చనిపోయాడు, ధనవంతుడు ఒకే రోజు చనిపోయాడు. ఈ ధనవంతుడు ఎలా ఉన్నాడంటే బ్రతికిన రోజులు డబ్బు దాహం, ధనదాహం, బంగారు దాహం, ఐశ్వర్య దాహంతో ఉన్నాడు. ఎవరు? ధనవంతుడు. లాజరు పేదవాడు కదా, అతను బిచ్చాటన చేసుకునేవాడే. ఉంటే తింటాడు, వస్తే తింటాడు, లేకపోతే ప్రభువా అంటాడు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. ఒకడేమో నరకానికి వెళ్ళిపోయాడు. ఎవడు వెళ్ళిపోయాడు? ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. దాహం దాహం అంటానే దాహంలోకి పోయాడు. ఇక్కడ భేదవాడైనటువంటి ప్రభువుని నమ్ముకున్నటువంటి, విశ్వసించినటువంటి భేదవాడు ధన్యుడయ్యి పరదేశికి వెళ్ళాడు. ఇందాక ఒక దొంగ అన్నాడు, ఏమన్నాడు? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కదా, ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. ఎవరు? లాజరు. లాజరు ఎక్కడున్నాడు? పరిశుద్ధులు ఉన్నటువంటి ప్రదేశం అది. ఎవరు? అబ్రహాము. మరి దేవునితో పరిశుద్ధులుగా జీవించిన ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశంలో ఉన్నారు. ఆ ప్రదేశంలో లాజరును చూస్తూ ఉన్నాడంట. ఎవరు చూస్తూ ఉన్నారు? ధనవంతుడు చూసి, అయ్యా మంటకు తట్టుకోలేకున్నాను, కాలిపోతుంది, అయ్యా అబ్రహాము రొమ్మన అనుకున్న లాజరు, నీ చెట్టుకి నీ వెళ్తా ఒక్క సుక్క, అయ్యా ఒక్క సుక్క, గొంతుండిపోతా ఉంది, నాకు కాలిపోతా ఉంది, తగలబడిపోతా ఉన్నాను నేను అని దాహాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఏం గుర్తు చేస్తున్నాడు? దాహాన్ని గుర్తు చేస్తున్నాడు నీకు. 5వ మాటగా ఆయన దాహాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకే సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు, నేనిచ్చే నీరు నువ్వు ఎన్నటికీ దప్పిక కొనవంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడిచ్చే నీళ్ళు ఎలా ఉంటాయంట? ఈ లోకంలో ఉండే నీళ్లు, ఈ లోక దాహం నీకు దప్పికని తీర్చదు. దాహం 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 అంటే ఉంటుంది, నరలోకానికి తీసుకెళ్తుంది. కానీ ప్రభువు ఇచ్చే ఆత్మ సంబంధమైనటువంటి నీరు, ఈ వాక్యము నిన్ను ఎప్పుడు నీటికి దాహమనే లేకుండా చేస్తుంది. హల్లెలూయా. ఆ మర్మాన్ని తెలియపరుస్తున్నాడు దేవుడు. ఈ రెండు మాటల్లో చాలా మర్మం దాగి ఉంది. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తూ అనే మాట. 5వ మాట వచ్చి నాకు దాహం ఉన్నది. మనం అనుకుంటాం శారీరకంగా దాహమే. ఇప్పుడు దాకా నేను అరిశాను, నాకు దాహమే. ఇప్పుడు దాకా మీరు కూర్చున్నారు, దాహం వేస్తుంది శారీరకంగా కాదు. కానీ మర్మం చెబుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, మీరు శరీర దాహాన్ని కోరుకుంటున్నారు, కానీ నేను ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని మీకు ఇస్తాను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి నీటిని మీకు ప్రసాదిస్తాను. ఎలా? సమరయ స్త్రీతో మాట్లాడే యోహాను సువార్త అది చెప్పాడు కదమ్మా, 4వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా ఒకసారి. నేనిచ్చు నీళ్ళు త్రాగునల్లడు, త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. హల్లెలూయా. మా సైలెంట్ కూర్చోవాలి తల్లి, తల్లి సైలెంట్ కూర్చో, ఆరవకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు వారు ఇచ్చేటువంటి నీరు, ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనం దాహం కలిగి ఉంటాం, కానీ దేవుడిచ్చే ఈ ఆత్మీయ అయినటువంటి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే తాగుతావో, నువ్వు స్వీకరిస్తావో, అంగీకరిస్తావో, తీసుకుంటావో, నడుచుకుంటావో, నీకు ఎన్నటికీ దాహం ఏది? ఎక్కడ? పరదేశంలో. ఎక్కడ దాహం ఏదో? పరదేశంలో. ఆయన రాజ్యంలో నీకు దాహం అనేది లేదు. ఎందుకంటే నీకెప్పుడు నిరంతరము ఆయన నీటి ప్రవాహము ఓటం వలె నీ శరీరములో జీవిస్తూ ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. జీవనది